రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు తెలంగాణ ప్రత్యేక స్వరాష్ట్రం సాధించుకున్న రోజు ఇది. జూన్ 2వ తేదీ ఇది. ఈరోజు ఓ ప్రత్యేక వ్యక్తిని మన ముందుకు తీసుకురావడం జరిగింది. పీడీఎస్యు తొలితరం నాయకులు, సిపిఐ ఎంఎల్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల పాపయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో ఏం జరిగాయి అన్న విషయాలతో చర్చించేందుకు మనతో పాటు ఆకుల పాపయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం అండి. ఆ తొలిదశ ఉద్యమం సమయంలో నుంచి అయితే ఇప్పుడు మలిదశ ఉద్యమం సమయం వరకు కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు, స్వయంగా పాల్గొన్నారు. తొలిదశ ఉద్యమంలో కొంత యుక్త వయసులో ఉన్నప్పటికీ, అప్పటికి కొంత అవగాహన లేకపోయినప్పటికీ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే ఆ సమయంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? మొత్తం అంటే ప్రజలలో ఒక మార్పు రావాలి, ప్రజా సమస్యలు పరిష్కరించబడాలి అనే దాన్ని ఎప్పుడు కూడా ప్రజలు కోరుకుంటుంటారు. కనీస అవసరాలు, ఉద్యోగాలు, కనీస వ్యవసాయ డెవలప్మెంట్, ఇవన్నీ దాన్ని కోరుకుంటారు. ఈ కోరుకునేటప్పుడు ప్రజలు ఉద్యమాలు చేపడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే నాయకుల మీద ఒత్తిడి తీసుకురావడం కానీ ఇవన్నీ. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నైజాంకు వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణలో ఉండే ప్రతి రైతు, ఒక మామూలుగా వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయ రైతులు కానీ కనీసం ఈ వెట్టి నుంచి విముక్తి కావాలి, ఆనాడున్న రజాకర్ల దోపిడీ పోవాలి అనే దానిలో ఆనాడు ఎందరో మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అవును. ఇక్కడికి వచ్చేసరికంటే ఉద్యమము అంటే మేము తెలంగాణ సపరేట్ ఉండాలి, మా భాష మామూల మీద అవమానాలు జరుగుతున్నాయి, మాది ఉండాలి అనే దానిలో నాయకత్వాలు ఎప్పటికప్పుడు దానిలో పోరాటాలు చేయడము, ఆ పోరాటాలు వాళ్లకు అవకాశాలు వచ్చి ఏదైనా పదవులు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఉద్యమానికి వెన్నుపోటు పొడిసి పోవడము అనే దాన్ని ఎప్పుడు జరుగుతుంది. కానీ ఇందులో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ విద్యార్థులు కానీ ఎందరో మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రెడ్ సల్యూట్. ఎందుకంటే ఒక దిక్కు మనిషి ఎప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు రావాలి అనేది కోరుకుంటుంటాడు. పాలకుడు ఎప్పుడూ మంచి అవకాశాలు కల్పించాలి అనే దానిలో తనకు కొద్దిగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఎప్పుడూ సఫలీకృతం కాడు. ఎందుకంటే తన సంపాదన, తన పదవి వ్యామోహము, ఇవన్నీ పాలకుడికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంటాయి. ఆనాడు తొలితరము తెలంగాణ ఉద్యమం లోపల ఆనాడు దాదాపు 300కు పైగా విద్యార్థులు బలిదానాలు చేయడం జరిగింది. అవును. కానీ దాన్ని అంటిపెట్టుకొని కొన్ని పదవులు సంపాదించుకున్న నాయకులు ఉన్నారు. ఆ తొలితరం ఉద్యమ సమయంలోనే రాజకీయ నాయకులు విద్యార్థులను పావులుగా వాడుకుని చెప్పే అపవాదం కూడా ఉండేది. దానిపై మీ స్పందన? అంటే ఉద్యమాలు చేపట్టేటప్పుడు వాడుకుందామనే ఏ నాయకత్వాలు కూడా ఉండయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉద్యమ సమయంలో కూడా వాళ్ళకి పేరు వస్తుంటుంది, అవన్నీ అది వచ్చినప్పుడు గుర్తింపు ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ పదవులు అనేది సంపాదించుకున్నాడు. ఆనాడు విద్యార్థులు బలిదానాలు చేయడం జరిగింది. కొద్దిమంది రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి, దాన్ని వదిలేసుకొని ఆ ఉద్యమం విఫలం కావడానికి కారణం కూడా అవే కావచ్చు. రాజకీయ నాయకుల స్వార్థము వాళ్ళ ఇవన్నీ. మొన్న కూడా మలిదశ ఉద్యమం ఉంది. ఆ ఉద్యమం లోపల కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా ఉంది. ఎప్పుడు కూడా ఇలా విద్యార్థులు ఉన్నారు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయడము, దాని కొరకు ఆయన అవన్నీ చేసినప్పుడు కూడా ఒక స్టేజ్ లోపల వెనకకు పోదామంటే విద్యార్థులే దాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఖమ్మం లాంటి దగ్గర జైలుకు తీసుకొని పోయినప్పుడు అక్కడ ఖమ్మం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఆనాడు పెద్ద పోరాటం అనేది చేయడం జరిగింది. ఖమ్మం వాళ్ళు జైలుకి దగ్గర చేయడం జరిగింది. అంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవటానికి అనేది ఎందరో మంది త్యాగాలు చేయడం జరుగుతుంది. అందులో కమ్యూనిస్ట్ పార్టీలది కానీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కీలక పాత్ర ఉంది అనేది మేము చెప్పక తప్పదు. కొన్ని సందర్భాల్లో మీరు జైలుకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించి అంటే ఇక్కడికి సంబంధించిన అంటే మేము తొలిదశ ఉద్యమంలో కానీ మామూలుగా అది ఉన్నాం. ఆనాడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ తీసుకొచ్చిందో ఆనాడు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, రాజనారాయణ గారి మీద ఓడిపోయిన తర్వాత ఆనాడు తనకు భిన్నంగా ఉండే వాళ్ళందరిని కూడా జైళ్ళల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మాకు నిజామాబాద్కు సంబంధించిన దానికాడ జమాయత్ ఇస్లాం వాళ్ళకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పీడిఎస్కు సంబంధించిన వాళ్ళు అందరం కూడా దాదాపు 14 నెలలు 18 నెలలు
జైలు అని చవి చూడడం జరిగింది. ఉమ్. దాని తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అవును. ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఇవన్నీ అయితే వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ ఆ ఎమర్జెన్సీని ఎత్తేయడం కానీ, ఆనాడు జనతా పార్టీ అధికారంలోకి రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. అయితే నిజామాబాద్కి వచ్చేసరికి అంటే ఆనాడు 30 టీఎంసీలుగా ఉన్న నిజాం సాగరు ఉమ్. దాదాపు 11 టీఎంసీలకు పూడికేసి వేసిపోయింది. నీళ్ళు అందే 2,70,000 ఎకరాలకు అంత అనుకున్నది 1,00,000-1,50,000 ఎకరాలకు కూడా అందని స్థితి వచ్చింది. ఆనాడు సింగూరు మాకే ఇది నిర్మాణం జరగాలి, నిజామాబాద్కి వెళ్ళకి ఇవ్వాలి అనేది. అవును. ఆనాడు సింగూరు మూమెంట్లకు వచ్చేసరికి అంటే మూమెంట్ సాధించుకున్న హైదరాబాదు తాగు ప్రాధాన్యత పేరు మీద ఆనాడు సింగూరు నీళ్లను అక్కడ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి సార్ అప్పుడు? నిజామాబాద్కి వచ్చేసరికి అంటే మాకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధనలో కానీ, ఇక్కడ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ మా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు మొక్కజొన్న, వరి మొదటి నుంచి కూడా నిజామాబాదు వరి చాలా బాగా అది వచ్చేది. ఒక మంచి ఇక్కడికి వచ్చేసరికి అంటే నిజామాబాద్ జిల్లాకు కరీంనగర్ నుంచి వలస వచ్చిండ్రు, మెదక్ జిల్లా నుంచి వలస వచ్చిండ్రు, ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు, ఇది నిజామాబాద్ ఒక రకంగా గుజరాత్ నుంచి వచ్చిండ్రు. అన్ని రాష్ట్రాలకు అన్ని రాష్ట్ర ప్రజలకు ఇది ఒక మంచి కేంద్ర బిందువుగా ఉంది. అందరు కూడా ఇక్కడ నిజామాబాద్లో కలిసిమెలిసిగా వ్యాపారాలు చేసుకోవడం కానీ ఇవన్నిట్లలో అందరినీ ప్రజల్ని ఆదరించింది నిజామాబాద్ జిల్లా. అయితే ఎప్పుడైతే ఈ నీటి కొరత ఏర్పడ్డప్పుడు అన్ని కరువులు కాటకాలు కూడా సవిచూసినది ఉంది. అయితే ఇవన్నిటి కూడా రాజకీయ నాయకుల స్వార్థాలు, వాళ్ళ అంటే ముందు చూపు లేకపోవడానికి అవన్నీ కూడా చాలా నష్టపోయినారు. అయితే ఇక్కడ ఏది సాధించుకున్న తెలంగాణ యూనివర్సిటీ ఉంది, అవును, విద్యార్థుల పోరాటం దారు ఉంది, అవునవును, లేదు నీకు హాస్టల్స్ ఉంది. హాస్టళ్లలో పేద విద్యార్థులు ఇవాళ చాలా మంది మంత్రులు చెప్తున్నారు మేము హాస్టళ్లలో ఉన్నాము, దొడ్డు బియ్యం తిన్నాము, కనీసం దోమలు కొట్టేటప్పుడు ఉన్నాము అనేది అన్నారు. ఆ రోజు కనీసము అక్కడ వార్డెన్లు కానీ ఆ పిల్లలకు సరైన తిండి పెట్టేవాళ్ళు కాదు. ఆ తిండి పెట్టకుండా అసలు కిటికీలకు కనీసం అద్దాలు ఉండేది కాదు, లేకపోతే కర్టెన్స్ ఉండేది కాదు, పిల్లలకు దుప్పట్లు ఉండేది కాదు. ఆనాడు అవన్నీ మారాలి, మంచి తిండి పెట్టాలి అని చెప్పేసి ఆనాడు పీడిఎస్గా స్టార్ట్ అయినాము. అభ్యుదయ విద్యార్థి సంఘంగా ఏర్పడము, దాని తర్వాత పీడిఎస్గా ఏర్పడము. ఇక్కడ నిజామాబాద్లో 15th ఆగస్టు రోజు కల్లివాడి గ్రౌండ్ను అమ్మద్దు, కొద్దిమంది వ్యాపారస్తులు లేదా ఇక్కడ నిజామాబాద్ టౌన్లో ఉన్న వాళ్ళకందరికి కూడా ఆ గ్రౌండ్ను అమ్మేసి ప్లాట్లు పెట్టేసి అమ్మినప్పుడు ఇక్కడ విద్యార్థులు అందరినీ కలుపుకొని పీడిఎస్ అందులో బాగా ఉంది, ఎన్ఎస్యూ వచ్చిండొచ్చు, ఏబీవీపీ వచ్చిండొచ్చు, అన్ని విద్యార్థులు కొద్దిమంది పాల్గొన్న పీడిఎస్ కీలక పాత్ర చేసుకొని ఆ ప్లాట్లను అర్రాసు కాకుండా ఇలా మెడికల్ కాలేజ్, మన గవర్నమెంట్ స్కూల్ ఉన్నా, మెడికల్ కాలేజ్ ఉన్నా అక్కడ ఖచ్చితంగా అది పీడిఎస్ విద్యార్థుల పోరాటం. ఇవాళ కేజీ టు పీజీ అనేది ఏదైతే ఉందో ఇవాళ పాలకుని దాన్ని తీసుకొచ్చేసి మీరు ఇవ్వాలి అనే దానిలో ఆనాడు విద్యార్థుల పోరాటాలే. ఇవాళ కరెంటు ఫ్రీ అని వస్తుంది. అవును, రాజకీయ నాయకులు ప్రజల మీద, రైతుల మీద, దయాదాక్షణల మీద మేము చేద్దాం అనే దానిలే. ఆనాడు 2004 పోరాటంలో దాదాపు ఒక 4 రైతులు అక్కడ బలిదానం ఇవ్వడం జరిగింది. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ఇక కరెంట్ ఇస్తామంటే మొత్తం దివాలా తీస్తుంది అనే దానిలో రైతులకు ఇవ్వలేము అనేది చెప్పినప్పుడు ఆనాడు పోరాటం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని వినియోగించుకొని నేను రైతులకు ఇది ఇస్తాను. దాని తర్వాత కేసీఆర్ గారు నీకు లేదు మేము 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ ఉన్న పాలకుడు ఎవరైనా కానీ పంటలు వండాలి, రైతులు బతకాలి. ఎందుకంటే ప్రాజెక్టుల నుంచి నీళ్ళు అందియలేనప్పుడు వ్యవసాయం అనేది ఖచ్చితంగా ఒక రకంగా దాని మీద బోర్డు నీళ్ళ మీదనే బతకాలి. మనకి 83 ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు స్లాబ్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు కరెంటు బిల్లులు కట్టలేని వ్యవసాయం చేయలేదు అనుకున్నప్పుడు, లేదు నెలకింత ఒక 250 రూపాయలు కడితే సరిపోతుంది అనుకున్నప్పుడు వందలాది మంది, వేలాది మంది బోర్లు వేసుకోవడం జరిగింది. అది ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది. కానీ అదే చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి అంటే వ్యవసాయం ఇక దండగా, వ్యవసాయం కాకుండా ఇంకా మేరే చూడాలి అనే దానికి వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని అనేది తీసుకురావాలి, వ్యవసాయం ముందు ఉండాలి అన్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు, ఇది నివారణ కేంద్రాన్ని జైతి ఘోష్ కమిషన్ ఆనాడు ఒక 15 మంది 16 మంది సభ్యులతో జైతి ఘోష్ కమిషన్ వేస్తే ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు తెలంగాణలో ఉండే రైతులు అది అనుకున్నప్పుడు
ఆమె ఒక 16 సూచనలు చేయడం జరిగింది వాళ్ళ కమిటీ. అవును. అందులో 2 ప్రధానమైనది. ఒకటి, విద్య అనేది, ఇంటర్మీడియట్ విద్య అనేది పేదవాళ్ళకి కానీ, రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ ప్రభుత్వ విద్య, నాణ్యమైన విద్య అందియాలి అనేది ఒకటి మెయిన్గా వచ్చింది. రెండవది, విత్తనాలు ఏదైతే ఉందో విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వ రంగంలోనే విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరలకు నాణ్యమైన విత్తనాలను అందించినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుంటుంటారు అనేది ఇచ్చింది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా తీసుకొని వచ్చిన ఈ రోజుకి వచ్చేసరికి అంటే ఏమైంది, తెలంగాణ ఆంధ్ర మనం విడిపోయిన తర్వాత తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఉంది. సీడ్ కార్పొరేషన్కు 450 కోట్ల రూపాయలు ఇవాళ పేమెంట్లు చేయాలి. పేమెంట్లు చేయకుంటే తెలంగాణ కార్పొరేషను ప్రతి నెల 3 కోట్ల దానికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ జీతాలే సరిపోతలేవు. అంటే ఇక్కడ తెలంగాణలో ఇయ్యాలున్న ప్రభుత్వం దాన్ని ఇవ్వాలి, ఎన్నో నేను 1000 కోట్లు ఖర్చును పెడుతున్నాం అనేది అన్నారు. మరి విత్తనానికి సంబంధించిన దాన్ని కూడా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నావు? రాజశేఖర రెడ్డి గారు నీకు రైతుల దానికి ఉండాలి అని తీసుకొచ్చిండు. మీరు దాన్ని కొనసాగింపుగా విత్తనాభివృద్ధి సంస్థను తీసుకురావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అటు తొలి దశ ఉద్యమంలో కావచ్చు, ఇటు మలి దశ ఉద్యమంలో కావచ్చు, విద్యార్థుల పాత్రనే ఎక్కువగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఇది వాళ్ళు చేసినప్పటికీ కూడా ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాల పేరిట మనం స్వరాష్ట్రం సంపాదించుకున్నామో ఆ ఆకాంక్షలు ఇప్పుడు నెరవేరాయంటారా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దేశంలో మార్పు రావాలన్నా విద్యార్థులే మొదలు దానికి నాయకత్వం. విద్యార్థులకు అనేది స్వార్థం అనేది ఉండదు. ఆనాడికి కుటుంబ బాధ్యతలు ఉండయి. తాను దేశం మార్పు రావాలి నిస్వార్థంగా చేసేది ప్రపంచవ్యాప్త ఉద్యమాలు. ఎక్కడ ఏ దేశాలలో మార్పులు వచ్చినా అది విద్యార్థుల ద్వారానే వచ్చి వాళ్ళు అది తీసుకొని అక్కడ ఒక దాని ఉత్తేజం, ఆ విద్యార్థులకు మార్పు తీసుకురావాలి అనే దానిలో అది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మూమెంట్లు కానీ, ఈ తెలంగాణ పోరాటంలో కానీ తీవ్రంగా బలి అయింది, బాగా త్యాగాలు చేసింది విద్యార్థులు. దాంతో అన్ని వర్గాల వాళ్ళు, సబ్బండ వర్గాలు తెలంగాణ తెచ్చుకుంది. కానీ తెలంగాణ తెచ్చుకున్న ఈ రోజుకు ప్రొఫెసర్ పోస్టులు 1000 ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అంటే వాళ్ళకి నాణ్యమైన విద్య అన్నీ ఎక్కడ చూసినా అక్కడ నీ ప్రొఫెసర్లను ఇస్తాం అనేది లేదు. టీచర్ పోస్టులు బోలెడు ఖాళీ ఉన్నాయి. ఇవ్వలడికి టీచర్స్ నువ్వు వెళ్ళలేకపోతున్నావు ఎందుకు? అంతటా నువ్వు విద్య, నాణ్యమైన విద్య ఎక్కడి నుంచి అంతది? దానికి బడ్జెట్ ఇచ్చే దానిలో నీకు రోడ్లకు నువ్వెంతో బడ్జెట్ ఇచ్చుకుంటున్నావు. సంక్షేమ పథకాలకు ఎక్కువ కేటాయిస్తా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వాలు. విద్యకు సంబంధించినంత మేరకు విద్యకు కానీ వైద్యానికి కానీ ఇవ్వాలి. కానీ నువ్వు ప్రజలను మభ్యపెట్టడానికి, సారా ఇటువంటి అన్ని ఎలక్షన్స్లో నిన్ను గెలిపించడానికి, తప్పుడు భావనలు గెలిపించడానికి ఏ పాలకుడైనా సరే, అది నేను ఒక పార్టీ అని కాదు, ఆ పాలకవర్గ పార్టీలంతా కూడా ప్రజల్ని పక్కదారులు పట్టించడానికి సారా లేకపోతే ఇటువంటి అన్ని బ్రాండీ విస్కీల మీద పెడుతుంది. కానీ ప్రజల ఆరోగ్యం మీద నువ్వు పెట్టవు, నిధులు కేటాయించు. విద్య మీద నిధులు కేటాయించు. ఎప్పుడు చూడ అరాకొర నిధులే ఉంటుంటాయి. ఇవ్వలడికి 300 మందికి ఒకే బాత్రూమ్ ఉండే స్కూల్స్ ఉంటే అసలు సిగ్గుపడాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం సిగ్గుపడాలి కదా. ఇప్పుడు అమ్మాయిలు కొద్దిమంది ఆడపిల్లలు అక్కడ బాత్రూమ్ ఉండదు అనేది 9th కో 10th కో స్కూల్ మానేసే స్థితి ఇవ్వలటికి ఉంది. ఇవ్వలటికి ఉంది అని అనుకుంటే మన రాజకీయ నాయకులు చిత్తశుద్ధి అన్ని మనం శంకించవలసిన ఉంది. అది ఆనాడు నిన్న మొన్న ఉన్న టీఆర్ఎస్ పరిపాలన కావచ్చు, ఇవాళ వచ్చిన కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, ఏదున్నా మనం సిగ్గుపడాలి. ఎందుకంటే కనీసం మౌలిక వసతులు ఇవాళ పెంకులు ఊడిపోయే స్లాపులలో విద్యార్థులు ఉన్నారు. ఇంకొక దగ్గర బళ్ళు లేవు అసలైతే, వాళ్ళు అక్కడ ఊర్లో దాన్ని అదే ఉంది. తర్వాత ఇంకో దిక్కేమో ప్రైవేటు విద్యకు నీకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు అసలైతే మీకు నేనేమంటాను కదా అంటే, ఎమ్మెల్యే ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఎమ్మెల్యేకే నువ్వు ప్రభుత్వాన్ని ఏలే అది ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ టీచర్ కావాలి, గవర్నమెంట్ డాక్టర్ కావాలి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ కావాలనుకుంటే ప్రభుత్వ బడులేనే ఉండాలి. ప్రభుత్వ బళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేసింది, పెద్ద డాక్టర్లను తయారు చేసింది. ఇవాళ ప్రభుత్వ వాళ్ళను అంత తక్కువ చులకన చూడడం అనేది కాదు. తొలితరం ఏదైతే మొదట ఉన్నారో అందరు ఆఫీసర్స్ అంతా కూడా ప్రభుత్వ బళ్ళలో జరిగినారు. మన ఏ మాతృభాష ఉంటే తెలుగు ఉంటే తెలుగు భాషలో చదివిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినారు, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాట్లాడగలిగినారు, భాషను అది చేసుకున్నారు. నీకు 10th దాకా నీకు మాతృభాషలో నీకు విద్యను అందించాలి. కానీ మీరు ఏమవుతుంది, ఇవాళ
ఒక 5 ఎకరాలలో హై స్కూల్ ఉండాలి, అవును, పిల్లలు ఆడుకోవడానికి అది Ground ఉండాలి. facilities నీకు గానీ ప్రైవేటు స్కూళ్ళల్లో ఒక చిన్న గదులు పెట్టేసి వాడు మామూలుగా అందంగా అక్కడ డ్రెస్లు వేపియడమో లేకపోతే కొన్ని చెప్పేసరికంటే ప్రజలు ఏంది కదా అంటే అక్కడనే బాగా వస్తుందేమో, ఇంగ్లీషే బాగుంటుందేమో అనే దానిలో ప్రైవేట్ బళ్ళకు చూపుతుంటారు. ఇవాళ 60% పైగా ప్రైవేట్ బళ్ళు సక్సెస్ అవుతున్నాయి. 30% కూడా నీకు ప్రైవేట్ గవర్నమెంట్ ప్రభుత్వ బళ్ళు లేవు. ఎందుకు ప్రభుత్వ బళ్ళు లేవు అంటే ప్రభుత్వ ఫెయిల్యూర్సే. దానికి సరిగ్గా నిధులు ఇవ్వకపోవడము, పర్యవేక్షణ లేకపోవడము, వాళ్ళకు పూర్తి అధికారాలు ఇవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవుతుంది తప్ప. మన నిధుల విషయానికి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ మిగులు బడ్జెట్గా ఉన్న మన వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వాలు మారిన కొద్దీ మొత్తం అప్పుల పాలవుతుంది కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? దీన్ని ఎందుకు అంటే నిజంగా బడ్జెట్ ఉంది, బడ్జెట్ను సృష్టించుకోగలిగిన శక్తి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వాలకైనా ఉన్నాయి. నువ్వు తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తున్నావు. నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకొని తెలంగాణను కూడా తెలంగాణ వాతావరణం అనేది విత్తనాలు తయారు చేసుకోవటానికి మంచి వాతావరణం ఉంటుంది. విత్తనాలను తయారు చేసుకుంటే అంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎర్రజొన్నలు ఉన్నాయి వేరు ఒక 2-3 ఈ ఆర్మూర్లో వండే ఎర్రజొన్నలు 2-3 రాష్ట్రాలకు పశువుల మేతగా 4-5 రాష్ట్రాలకు పోతున్నాయి, వేరే చిన్న చిన్న దేశాలకు పోతున్నాయి. ఇక్కడ అన్ని రకాలుగా విత్తనాలను తయారు చేసుకోగలిగిన శక్తి ఉంది. అవును, కానీ ఆ రైతుల ద్వారా నువ్వు తయారు చేయించవలసిన అవసరము ఉంది. కానీ ప్రభుత్వాలకు శ్రద్ధ లేదు. ఎందుకంటే ప్రైవేటు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బంధువులు లేకపోతే ఇంకా అటువంటి దాన్ని ప్రోత్సహిస్తుండ్రు. బడ్జెట్కి వచ్చింది, బడ్జెట్కి వచ్చేసరికంటే ఎక్కడైతే బడ్జెట్ ఖర్చు చేయాలనో అక్కడ బడ్జెట్ ఖర్చు చేయకుండా వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళకి ఆదాయాలు ఎక్కడ మిగులుతాయి. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఇవాళ తెలంగాణలో ఉండే రాజకీయ నాయకులు 10 లక్షల కాంట్రాక్టులు 10,000 కోట్ల దాన్ని కాంట్రాక్టులు చేస్తున్నారు. అంత రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా మారిపోయింది. కాంట్రాక్టర్కి ఎందుకంటే ఎక్కడ డబ్బులు మిగులుతుంది, ఎక్కడ నాకు ఈ రోడ్డు మీద పెడితే నాకు డబ్బులు మిగులుతాయి అనే దాన్ని చూస్తుండ్రు తప్ప, లేదా ప్రాజెక్టులు పెట్టినా అక్కడ డబ్బులు మిగిలేటట్లుగా ప్రజలకు నీళ్లు అందించేటట్లుగా కాకుండా మాకు స్వార్థాలు ఎక్కడ మాకు డబ్బులు మిగులుతున్నాయి అనేది. ఒక రాజకీయ నాయకుడు వదిలేసిన ప్రాజెక్టులను ఇంకో రాజకీయ నాయకుడు, ఎందుకంటే అందులో కమిషన్ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు కాబట్టి నేను అది ఎందుకు చేస్తాను, దాన్ని పూర్తి చేస్తే నీళ్ళు అందుతాయి, దాన్ని పూర్తి చేయకుండా ఏం చేస్తుంటారు మళ్ళీ కొత్త ప్రాజెక్టుల మీద పోతుంది. అట్లా బడ్జెట్ను వృధాగా చేస్తుంది. తర్వాత ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మనకు ఒకటి ఉంది, శాఖలో కుక్క, ఒక శాఖలకి కుక్క ఉంటుంది, గాడిద ఉంటుంది. కుక్క చేయవలసిన పని గాడిద చేస్తే అది 3వ తరగతిలో అందరికీ తెలంగాణలో ఉండే 3వ తరగతిలో తెలుసు. అంటే దొంగ వచ్చింది దాన్ని మొరిగేటట్లు మొరిగితే గాడిద దెబ్బతింటారు నిద్రపాటు చేసిందని. అంటే ఇక్కడేంది నిధులను ఖర్చు చేసే దానిలో పూర్తిగా వీళ్ళ వైఫల్యం. ఎక్కడ ఒక ప్రణాళిక బద్ధంగా ఉండదు, ఎక్కడ రాజకీయ నాయకుడు హోంవర్క్ చేయడు. వీళ్ళంతా డబ్బులు పెట్టే పార్టీ పేర్ల మీద వస్తుంటారు. అతనికి కనీసం ప్రజల మీద అవగాహన ఉండదు, ప్రజల మీద ప్రేమ అనేది లేదు. మేము ఎంత సంపాదించుకుంటాం, ఇలా ఒక 4 కోట్లు ఖర్చు పెడితే 50 కోట్లు ఎట్లా సంపాదించుకుంటామనే ఒక దృక్పథం తప్ప, ఒకనాడు నీకు మన భారత స్వాతంత్ర పోరాటంలో కానీ అన్ని రాజకీయ నాయకులు వాళ్ళ త్యాగాలు చేసినాయి కనిపిస్తుంటాయి. కమ్యూనిస్టులు ఒకటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకొక పార్టీలు కావచ్చు, ఇవన్నీ త్యాగాలు చేసి వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ చేసి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాడు పోవాలి అనే దాన్ని కట్ చేసిండ్రు. ఇవ్వలేటికి వచ్చేసరికి అంటే ఏమవుతుంది, నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 3 తరాలకు సంపాదించుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫ్యాక్టరీ పెట్టి మీరు సంపాదించారు, ఏ బిజినెస్ చేసి సంపాదించారు, ఏ ఉత్పత్తులు చేసి సంపాదించారు, మీరు అక్రమంగా సంపాదించుకున్నారు. ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు 100 మంది తప్పుడు పద్ధతులు చేసుకుంటారు. వాళ్ళతో మీరు మిలాఖత్ అయ్యి ఒక్కొక్కరు మీ ఆస్థాయి రాజకీయ నాయకుల ఆస్తుల మీద కూడా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎందుకు అడగరు? ఎందుకంటే వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే పార్లమెంట్లో. ఇవాళ పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో 540 చిల్లర్లో 380 మందికి పైగా కోటాను కోట్లు వ్యాపారస్తులు. ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు కాదు, తర్వాత పోయి తెలుసుకునే వాళ్ళే. కానీ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎంత కష్టపడుతుంటే ఏంటిదని కాకుండా ఎట్లా సంపాదన అనే వాదనే తప్ప సంపాదన ఎండ్లు మిగులుతుంది అనేది ఉంది. మనకు ఒక ఉదాహరణ, పాలల్లో నీళ్లు కలిపితే లాభం వస్తుంది అనేది మనకు చెప్తున్నాం. అదే ఇంకో కొన్ని దేశాలలో పాలల్లో నీళ్లు కలిపితే జైళ్ళకు పోతారు అనేది చెప్తుండ్రు. ఒక నాణ్యమైన అందియాలి అనేది. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎంతసేపు చూసినా
నా లాభం, ఒక సర్పంచ్ అయితే నాకెట్లా లాభం, ఒక ఎంపీటీస్ అయితే నాకెట్లా లాభం, ఒక మండలాధ్యక్షుని అయితే ఎట్లా లాభం అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించినంత వరకు నిజమైన లబ్ధిదారులకు అందకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అనర్హులకు అందుతున్నాయి. అది అర్హులకు అందినట్టయితే వాడు ఉత్పత్తి పెంచుతుంటాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే నిధులు అనేది దుర్వినియోగం చేసింది. కానీ మనకున్న తెలంగాణ నిధులు కానీ మనకు వచ్చే బడ్జెట్లోనే చక్కటి పరిపాలన చేయొచ్చు. ఈ పరిపాలకులు ఆనాడు మొన్నవైనా తెలంగాణ వచ్చిన 11 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన కానీ లేకపోతే ఇవాళ 18 నెలల కాంగ్రెస్ పాలన కానీ వీళ్ళకేంది కదా అంటే పరిపాలన చేయడం లోపల నిధులను ఎట్లా ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అనేది కాకుండా బడ్జెట్లను లోడ్ బడ్జెట్కి తీసుకుపోతున్నారు. అంచనాలకు మించి హోంవర్క్ ఎక్కడ చేయడం లేదు. అయితే మాకు తెలియదా అనేది అంటారు. నిజంగానే తెలియదు అంటాం. ఎందుకంటే బడ్జెట్ను ఎప్పుడైనా ఒక కుటుంబంలో నా పిల్లలకి అందరికీ తిండి ఎట్లా పెట్టాలి, నా పిల్లలకు చదువు ఎట్లా చెప్పించాలని ఒక తల్లి తండ్రి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లలను బాగా చేసుకుంటారు. మీరు తెలంగాణ ప్రజలందరికీ మా పిల్లలు నా ప్రజలకు అందరికీ ఉద్యోగాలు కల్పించాలి. ఇవాళ మేమంతా కాంట్రాక్ట్ ఉండదు అని అన్నారు. కాంట్రాక్ట్ సిస్టమే ఉండదు, మొత్తము గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేమా? లక్షల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇలా మెడికల్ ఉంది. మెడికల్ ఇలా బ్రహ్మాండంగా నీకు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రభుత్వ వైద్యమే చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో నీకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించవచ్చు. ఒక దగ్గర బిల్డింగ్లు కడతారు, దానిలో కనీస సౌకర్యాలు ఉండవు, మనుషులు ఉండరు, డాక్టర్లు ఉండరు. ఈ గవర్నమెంట్ డాక్టర్లు కూడా అదనపు జీతాలు ఎందుకు ఇయ్యరు? ప్రైవేట్ వాళ్ళేమో ఒక హాస్పిటల్ పెట్టుకుంటే అంటే కోటాను కోట్లు సంపాదించుకుంటుండ్రు. అతను సేమ్ అది జరిగింది. గవర్నమెంట్లో చదివి ఉద్యోగం చేసి ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో వైద్యం అందించే డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి అదనంగా నువ్వు ఎందుకు ఇవ్వవు? ఒక 4 లక్షలు 5 లక్షలు వచ్చేటట్లు వాళ్ళ హాయిగా కుటుంబం భార్యా పిల్లలతో హాయిగా బతికి వాడు అక్కడనే ప్రజలతోనే చేయాలి. ఇలా టీచర్స్ ఉన్నారు. నీకు ఆ టీచర్స్కి అంది మా హై స్కూల్ దగ్గరనే ఉండేటట్లు ఇప్పుడు గురుకులాలు పెడుతున్నావు. నువ్వు గురుకులాల దగ్గర టీచర్స్ ఉన్నట్టు ఇప్పుడున్న బళ్ళల్లోనే నీకు మంచిగా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్న హై స్కూల్స్ ఉన్నాయి. అక్కడ టీచర్స్కి అందరికి క్వార్టర్స్ ఇచ్చేసి మీరు ఇక్కడనే ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ బళ్ళల్లో చదవాలి. ఆ బళ్ళు నేను రేపు నా కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు అనే ఒక భావన కలిగేటట్లు నీ ప్రభుత్వ బళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను కూడా అక్కడ చేరుస్తారు. మౌలిక వాళ్ళు ఇవాళ కనీస సౌకర్యాలు కల్పించినట్టయితే ఆ టీచర్స్ అందరు కూడా ప్రైవేటు టీచర్ల కన్నా గవర్నమెంట్ బళ్ళల్లో ఉండే టీచర్లకు అర్హతనే ఎక్కువ ఉంది. వాళ్ళు అన్ని పాస్ అయిన తర్వాత అది ఉన్నారు. వాళ్ళు మంచిగా చెప్పగలుగుతారు కూడా. అయితే ప్రభుత్వం దగ్గర అవి లేనప్పుడు సరిగ్గా పిల్లలందరినీ కూడా సర్పంచ్ కాన్ నుంచి వెళ్ళబడితే అక్కడ ఉండే గ్రామ నాయకులంతా మా ఊరు బడిని బాగా చేసుకుందాం అనే ఏదైనా ఖర్చులు పెడుతుంటే బడి డెవలప్ కొరకు చేయొచ్చు. మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యేకు లేదా మంత్రికి వచ్చేటప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు కొడుకులకు పంచిచ్చే స్థితి ఎక్కడిది? అవును. అంటే అక్కడ నుంచి పంచిచ్చిండంటే నువ్వు ఏ వ్యాపారం చేయకుండా అంత ఇస్తున్నంటే దుర్మార్గంగా. అంటే నువ్వెంతో సమాజానికి ఎన్నో వేల కోట్లు నష్టం జరిగితే నీ పిల్లలకు అంత పెరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ వ్యవస్థని పక్కన పెడితే ఒక పక్కకు మలిదశ ఉద్యమంలో మీరు చవి చూసిన అంటే మీకు కలిసివేసే ఘటనలు ఏమైనా ఉన్నాయా అట్లా? అంటే నాకు సంబంధించినంత మేరకు ఎందుకంటే మనము ఇక్కడ నిజామాబాద్ ఉంది. నిజామాబాద్కి వచ్చేసరికి అంటే అన్ని పార్టీలను కలుపుకోవడం జరిగింది. మేధావులను, డాక్టర్లు, అటు అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా మనం మామూలుగా దానిలో ఒక ఉవ్వెత్తున ఒక పాత్ర, విద్యార్థుల పాత్ర, తెలంగాణ యూనివర్సిటీ నుంచి వచ్చే విద్యార్థులు వీళ్ళందరూ కూడా దానికి అది ఉంది. అయితే మేము అనుకుండి మేము ముందట ఉండేసరికి ఒకసారి 2 సార్లు లేదు, కానీ మాకు అందరినీ సమన్వయం చేసేట్లు కానీ ఇవన్నీ చేసే దానిలో ఒక పాత్ర అంటే ఆ మేరకు పాత్ర ఉంది. మేము ఇక్కడ నిజామాబాద్కి వచ్చేసరికి అంటే కుల సంఘాలను అంటే మామూలుగా ఈ సంఘాల అందరినీ కూడా వచ్చేసినట్టు ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటే 56 సంఘాలు ఇక్కడికి సంబంధించిన వచ్చింది. అసలైతే నీకు అందరు కూడా నిరాహారదీక్షలు కానీ వంట వార్పు కానీ అవన్నీ కూడా ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా ఉంది. ఈ కుల సంఘాల జేఏసీ కావచ్చు, అటు విద్యార్థి జేఏసీ కావచ్చు, అడ్వకేట్స్ జేఏసీ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలక పాత్ర అది. అయితే ఎంతైతే మనం పాత్ర ఉందో
ఈ నిర్మాణంలో అంత పాత్ర లేకుండా పోతుంది. రేపు ఖచ్చితంగా తెలంగాణ నిర్మాణంలో మళ్ళీ ఇంకొక పోరాటం చేయవలసి ఉంది. భారత స్వాతంత్ర ఉద్యమం ఏదైతే జరిగిందో భారత ప్రజలు కూడా మళ్ళీ ఇంకొకసారి తన ప్రజలు అంటే ఏమి చేస్తే మార్పు రాదు అనే దానిలో ఒక నిరాశ నిస్పృహలల్లో ప్రజలను ఎప్పుడు కూడా నెట్టేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ప్రజలు పోరాటం చేసినట్టయితే వస్తుంటుంది. ఈ రోజుకు తెలంగాణ వచ్చింది, నీళ్ళ మీద నువ్వు పోతున్నావు. అవును, నీళ్ళ మీద పోతుంటే ఇవ్వలటికి 40% 60%గా నీళ్ళు ఉన్నాయి, ఇంకా 40%కు నీళ్ళు ఎందుకు లేవు? అవును, ఆ 40% భూములకు నువ్వు నీళ్ళు అందేయాలి కదా. 4 తల్ల నీళ్ళు అందించే పరిస్థితి ఉన్నట్టయితే నీకు పంటలు ఎంత ఉత్పత్తి అవుతుంటుంది. వ్యవసాయంలోనే ఇవాళ 60% దానికి ఇవాళ లాభాలు అంటే పని కల్పిస్తుంది అని చెప్తున్నావు. ఇవాళ ఏదో బాగా అమెరికా వెళ్ళిపోయి తొలి దశలో 75-70లో అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మామూలుగా ఇది రొటీన్ జీవితం ఉంది, మేము వ్యవసాయం చేద్దాం అనేది వస్తుండ్రు. అంటే వ్యవసాయం చేద్దాం, మంచి తోటలు పెట్టుకుందాం అనేదాన్ని వస్తుండ్రు. ఒక మంచి పరిణామం వాళ్ళందరూ రావడం. కానీ ఇక్కడ ఉండే రైతులకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉండే రైతులకు అందరికి కూడా ఇవాళ పెట్టుబడులు అంటే నీకు బ్యాంకులు లోన్లు ఇవ్వయి, నీకు బ్యాంకులు లోన్లు ఇచ్చే దానిలో ఉండయి. వ్యవసాయదారుడు అంటేనే చిన్న చూపు చూసే అది ఉంటుంది. వ్యవసాయం చేస్తాడు వాడేం చేస్తాడు అనే దానిలో ఒక చిన్న చూపు ఉంది. నీకు వ్యవసాయం లేకపోతే నీకు ఆహార ధాన్యాలు నీకు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవాళ ఈ రైతులే కదా, నీ కంపెనీలు వచ్చి వ్యవసాయం చేయలేవు. కంపెనీ వచ్చే వ్యవసాయం అనేది నీకు చిన్నోడికి అందుబాటులో ఉండదు, కొద్ది మందికి ఉంటుంది. ఇవాళ నిజామాబాద్ జిల్లా గ్రేట్ ఏంటంటే మనకు ఆర్మూర్ ప్రాంతంలో ఒక్క రాజన్న కానీ రాజన్న స్నేహితులు ఒక 7-8 మంది ఆయన స్నేహితులు ఉమ్మడి వ్యవసాయం చేద్దాం, లేకపోతే ఒక రకమైన పంట వేద్దాం, వంకాయ వేసేది ఉంటే ఒక 10 ఎకరాలలో వేసిద్దాం, లేకపోతే ఇంకో కూరగా పచ్చిమిర్చి వేసేటట్లుంటే 20 ఎకరాలలో వేద్దాం. విత్తనాలు ఒకే రకమైన విత్తనాలు తీసుకొని రావడం, వాళ్ళకి చేసుకోవడం, మార్కెటింగ్ అటు నాగ్పూర్ మార్కెట్ కానీ హైదరాబాద్ మార్కెట్ను ఇక్కడి నుంచి పంపించేసి వాళ్ళు చేసుకున్నారు. ఇవాళ చేసుకుంటే 140 గ్రామాలకు 5 ఎకరాల లోపట ఉండే వ్యవసాయము ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంటుంది. మనం తీసుకోవాలి. అక్కడ రైతు బాగా పండే శ్రమ పడే రైతుకు ఖచ్చితంగా 4-5 ఎకరాల్లో ఉండే రైతుకు ఒక కార్ మెయింటైన్ చేస్తుంది, బిల్డింగ్ ఉంటుంది, తన పిల్లల్ని మంచి చదివించగలుగుతుండు. అంటే ఒకటి ఉమ్మడి వ్యవసాయము లేకపోతే ఒక రకమైన దాన్ని తీసుకురావచ్చు. మరి తెలంగాణ అంతటి కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది, ఒక అంకాపూర్లో కాదు. ఈ 5 ఎకరాల రైతులు లేకపోతే 5 ఎకరాల లోపల ఉన్న రైతులు 10 ఎకరాలుగా ఉండే రైతులు అందరూ కూడా నీకు చేయాలి. ఇవాళ ఏమవుతుంది, ఫ్యాక్టరీలు మూలపడతాయి. ఎందుకు మూలపడుతుంది? వేలాది మందికి ఉపాధి కల్పించే. బోధన్ దగ్గర ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నీకు ఒకనాడు పెద్ద లాభాలను ఇచ్చిన ఫ్యాక్టరీ. నిజామాబాద్కు రైతులకు అందరికీ నిజామాబాద్ జిల్లాకే నాయకత్వం వహించిన బోధన్ రైతాంగము, బాన్స్వాడ బోధన్ ఇవన్నీ రైతాంగాలన్నీ కూడా ఈరోజు ఆ ఫ్యాక్టరీ ఎందుకు మూలపడ్డది? ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లాభాలే అటు రాయలసీమ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసడానికి కానీ ఇప్పుడు ఇక్కడ మనకు కరీంనగర్లో ఏర్పాటు చేసడానికి కానీ ముత్యం ఇవన్నీ నీకు పోయింది. కానీ అక్కడ ఏంది అంటే ఫెయిల్యూర్స్. అక్కడ ఫెయిల్యూర్స్ ఏంది, నీకు చెరుకు పాలసీ చక్కెర పాలసీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు దీపావళి వచ్చినప్పుడు ₹1 లాభం వస్తుంది అనుకుంటే దాన్ని ఆ లాభం రాకుండా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చేది ఉంటుంది. దాంతోనే అక్కడ అవకతవకలు అవన్నిటితోనే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ రాజకీయ నాయకుల అవినీతి అలసత్వము, అక్కడ ఉండే అధికారుల అలసత్వము, దానివల్ల అదైంది. రైతులు చెరుకు వండియక కాదు, ఇలా చెరుకు వండిస్తలేరు అని అంటుండ్రు. చెరుకు వండించడానికి సిద్ధంగా ఉంది. నువ్వు పేమెంట్ కనీసం రైతులకు మేము ఇస్తామనే నమ్మకం నువ్వు విశ్వాసం కల్పించలేని స్థితిలో ఇవాళ 2 ఫ్యాక్టరీలు వేలాది మందికి పని కల్పించిన ఫ్యాక్టరీలు ఇవాళ మూలకు పడ్డాయి. ఇవాళకి చక్కెర ఫ్యాక్టరీలు నువ్వు తెరిస్తే నడుస్తాయి. చెరుకు ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వాలు విశ్వాసాలు కల్పించాలి. అక్కడ ఫ్యాక్టరీ యజమాన్యాలు విశ్వాసాలు కల్పించాలి. మేము చెరుకు కొంటాం, మేము పలానా పంట కొంటాం, మేము అనేది విశ్వాసం కల్పించి వండించినట్టయితే. ఉద్యమంలో విద్యార్థులుగా పీడిఎస్ నాయకులుగా అంటే ఎట్లాంటి కార్యాచరణతోటి స్వరాష్ట్ర సిద్ధించడం కోసము మీ తరపున అంటే కార్యక్రమం ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా? నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికంటే విద్యార్థులు అది పీడిఎస్ కావచ్చు, ఇంకా వేరే విద్యార్థి సంఘాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒక ఐక్యంగా జేఏసీ ఏర్పడి ఐక్య ఉద్యమాలు అనేదాన్ని చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చేసరికంటే ఆడ మీరు తెలంగాణ ఇవ్వకపోతే ఇక పాలకుడు అనేది మీరు పరిపాలించలేరు, మీరు పదవుల నుంచి వెళ్ళి మీరు దిగిపోండి,
మీరు ఉండటానికి మీరు అనర్హులు అని చెప్పేసి విద్యార్థుల ఆనాడు మూమెంటు మంత్రుల దగ్గర ఇంట్ల దగ్గర కావచ్చు, ఎమ్మెల్యేల ఇండ్ల దగ్గర కావచ్చు, అవన్నీ విద్యార్థులు అక్కడ పోయి దానికి నాయకత్వం వహించి ఉమ్మడిగా చేయటానికి ఇవన్నీ ఎదిగవటానికి నీకు వచ్చేసింది. అందులో విద్యార్థుల పాత్ర అనేది కీలకంగా ఉంది. నిర్బంధాలు కూడా జరిగాయా ఆ సమయంలో? ఖచ్చితంగా. ఈ రోజుకు రైల్వే కేసులకు ఇవ్వలడికి తిరుగుతుండ్రు. తెలంగాణకి ఇవాళ బీజేపీ మేము తెలంగాణకు సపోర్ట్ చేసినాం అంటుండ్రు. రైల్వే కేసులన్నీ బీజేపీ ఎత్తేయచ్చు కదా. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉండి జైళ్ళకి పోయి చేసి రైల్వే కేసులను ఇయ్యలటికి నిజామాబాద్ నుంచి వెళ్ళి వందలాది మంది అక్కడ పోయేసి 2 నెలలకు 3 నెలలకు రైల్వే కోర్టుకి ఇవ్వలటికి కొనసాగుతున్నాయి. ఈ రోజు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా కేసులు కొనసాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ఎందుకు ఎత్తేయలేకపోయినారు? తెలంగాణ ప్రభుత్వం ఒక కలం పొడుతాను ఇవన్నీ కేసులు ఎత్తేసి అనాలి. బీజేపీ తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నామంటే రైల్వే కేసులు అన్నీ ఎత్తేయాలి కదా. ఎందుకు ఇవాళ కూడా కార్యకర్తలు ఇవంతా కూడా జైళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉండి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ కేసులన్నీ ఎందుకు ఎత్తేయలేకపోతుంటారు? అంటే ఒక బడ్జెట్లనే కాదు అన్నిట్లలో కూడా మీ స్వార్థము మీ దాని కొరకే చూస్తుండ్రు తప్ప ఇంకొకటి కాదు. అయితే నేను రాజకీయ నాయకులు అందరినీ స్వార్థపరులు అనను. అందులో కొద్దిమందే స్వార్థపరులు ఉంటుంటారు. వాళ్ళ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండే అప్పుడు మళ్ళీ దశ సమయంలో? రాజకీయ పరిణామాలంటే ఇక తెలంగాణలో కలవకపోతే కష్టం అనే దానిలో తెలంగాణ ఉద్యమం లేకపోతే బాగుండదేమో అనే దానికి వచ్చింది. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ సిద్ధించడానికి మేము ఇచ్చినాము అనేది అనుకుంటే అదే మొదట ప్రకటన చేస్తే బాగుండేదేమో. కానీ ఆమె కూడా ఆ రోజు మొదట చేయలేదు. ఎక్కడైతే వాళ్ళకి ఇక పరిపాలించలేము, ఇక తెలంగాణ ఇవ్వకపోతే పరిపాలించడం సాధ్యం కాదు అనే దాన్ని దాంతోనే నీకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా ఆమెకు పోయేసి మేము అదే అనుకున్నాడు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ చాకచక్యం లేక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడలే. ఇవాళ కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రితోనే సరిపెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ దాన్ని వాడుకోవడంలో కానీ అవన్నీ చేయడం లోపల కాంగ్రెస్ నాయకత్వ ఫెయిల్యూర్స్. ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 జిల్లాలకు అంటే 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ వాళ్ళే ఏర్పడే వాళ్ళు, మిగతా వాళ్ళంతా. అయితే ఎప్పుడైతే ప్రజలను తక్కువ అంచనా వేయడము, రాజకీయ పార్టీలను తక్కువ అంచనా వేయడము, వాళ్ళ చాకచక్యం లేకపోవడము, వాళ్ళ మధ్యన ఉండేదాన్ని అది ఉంది. అయితే ఈ రోజుకు తెలంగాణలో టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మేము అనేది ఏంటంటే నువ్వు అన్ని పోస్టులను మేము ఇచ్చినాము, 50,000 పోస్టులు ఇచ్చినాము, మేము గవర్నమెంట్ కల్పించినాం. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? 1,87,000 ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీ ఉంది. 60 ఏళ్ళు దాటిపోయి వాళ్ళకే నువ్వు పెంచుతున్నావు. ఎందుకంటే వాళ్ళకి పెంచుతున్నావు. ఎందరో మంది యువకులు ఇవాళ అన్ని డిగ్రీలు చదివి అర్హులు ఉన్న యువకులు బోలెడు మంది ఉన్నారు. ఒక్క అతనికి నువ్వు ఇచ్చే శాలరీలో 3 యువకులు ఇవాళ పోస్టులకు వస్తారు. నువ్వు పోస్టులు కల్పించినప్పుడు నీకు శుద్ధశుద్ధి లేదని నేను అంటాను. ఎందుకంటే వీళ్ళందరికి గిట్టు ఇచ్చినట్టయితే మొన్న ఏదో ఒక 1000 పోస్టులు నువ్వు కల్పించినావు, నీటిపారుదల శాఖలు కానీ ఇవన్నీ ఇచ్చినావు. 1000 కాదు 30,000 పోస్టులు 40,000 పోస్టులు కల్పించగలిగిన ఉంది. దానికి అర్హులైన ఇంజనీర్లు ఉన్నారు, ఇంకా బోలెడు మంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నువ్వు 1,80,000 పోస్టులు కల్పించాలి, నువ్వు 30,000 పోస్టులే ఇచ్చినావు. వీళ్ళందరూ కూడా టీచర్స్గా అది ఉంది. నువ్వెందుకు ప్రభుత్వ రంగంలో ఉండే బళ్ళను బలోపేతం చేయడానికి కానీ పోస్టులు కల్పిస్తే ఎవడు తెలంగాణలో ఉండే మామూలులే కదా, సామాన్య కుటుంబం నుంచి ఒక ఉద్యోగానికి 20,000కో 30,000కో ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేది సామాన్య కుటుంబం నుంచి వచ్చేది. తెలంగాణ అనేది ఈ సామాన్య ప్రజల కొరకు ఏర్పడ్డది. వీళ్ళు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగమో 2 ఉద్యోగాలు ఇట్లా వచ్చినట్టయితే ఆ కుటుంబాన్ని అంతా కూడా బాగా బతుకుతుంటుంది. వీళ్ళందరూ కూడా పన్నులు కడుతుంటారు, ఉద్యోగంలో చేరిన వాళ్ళు కడుతుంటారు. ఎక్కడ ఉద్యోగాలు గిట్ట ఇచ్చినట్టయితే వాళ్ళు బాగుపడిపోతారు అని చెప్పేసి నీ కాంట్రాక్ట్ పద్ధతులు ఇస్తున్నావు. కాంట్రాక్టర్లు ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్ ఒకటి ఉంటారు. మీకు సంబంధించిన వాళ్ళు, పెద్దవాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్ అందరినీ పెట్టుకొని దానిలో కమిషన్లు తీసుకుంటారు. ఎందుకు ప్రభుత్వం ఈ కమిషన్ వ్యవస్థ నడుపుతుంటుంది? ఇలా పోలీసు ఉంది, హోంగార్డ్ ఉన్నాడు. హోంగార్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ అర్హులు. కానిస్టేబుల్ ఇస్తే ఎక్కడ పర్మనెంట్గా ఇవ్వవలసి వస్తుందేమో, వీళ్ళకి శాలరీ ఇవ్వవలసి వస్తుందేమో అని చెప్పేసి నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ మలిదశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు కూడా అటు కాసోజు శ్రీకాంతాచారి కూడా ఆత్మ బలిదానం చేసుకోవడము,
అటు తొలిదశ ఉద్యమంలో కూడా దాదాపు 369 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ అమరవీరుల కుటుంబాలకు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వాలు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఆ ప్రాధాన్యత లీస్ట్ తీయవలసిన అవసరం ఉంది. ఇంకా ఎక్కడైనా వాళ్ళ దానిలో ఇంకా వాళ్ళకు కనీసం ఈరోజు చెప్తుండ్రు, ఇవాళ మేము కవులకు ₹1 కోటి ఇస్తున్నామని అన్నారు ఈరోజు. అవును, సరే సంతోషం, ₹1 కోటి మీరు ఇచ్చినందుకు సంతోషం. అవును, కానీ వేలాది మంది కవులు ఉన్నారు. అవును, వాళ్ళ కనీసము డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పు. నువ్వు ₹1 కోటి కాదు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని ఆనాడు రచయితలుగా ఉన్నోళ్ళు కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమం రగులుకోవటానికి పనిచేసిన బోలెడు మంది యువకులు ఉన్నారు. వాళ్ళు ఇటు విద్యార్థులుగా అది ఉన్నారు, కళాకారులుగా ఉన్నారు. ఈ కళాకారులకు అందరికీ నువ్వు ఒక కళాకారులే కాదు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ఉంది. కాంట్రాక్ట్ సిస్టాన్ని తీసేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వు. నువ్వు ఇంకా లక్షలాది ఉద్యోగాలు ఇవ్వటానికి ఇది ఉంది. వీళ్ళందరూ కూడా సంపద సృష్టిస్తారు. నువ్వేదో బయట దేశం కంపెనీలకు పోతుండ్రు ఇవాళ మన పాలకులు. కంపెనీ రాండి అంటే ఒక్క బ్రిటిష్ కంపెనీ వచ్చి భారతదేశానికి 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చూసిండ్రు, మనకు అది చేసిండ్రు. మీ ఇలా కంపెనీలు రండి 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 అంటుండ్రు. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి అనుకో, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయంటూ ఏ రోజు ఉద్యోగాలు పీకేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ వందలాది ఇవాళ కొద్దిగా డెవలప్మెంట్కి అది ఉపయోగపడ్డా నీకు నిజమైన డెవలప్మెంట్ కింది నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇవాళ BHL లాంటి కర్మాగారాలు ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు. నీకు అంతకుముందు IDPL లాంటి మందుల కంపెనీలు ఉండే, అవన్నీ దివాలా తీయించడానికి ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలు దివాలా తీయించడానికి రాజకీయ నాయకుల పాత్ర ఉంది, అక్కడ ఉండే ఎంప్లాయీస్ పాత్ర ఉంది, సోమరితనాలు ఇవన్నీ ఉన్నాయి. సోమరితనం బూడగొట్టవలసింది ఎవరిది? ఇలా ఎంప్లాయీస్ పనిచేస్తలేరని ఒక తప్పుడు వాదన తీసుకొస్తుండ్రు. పాలకుడు సరిగ్గుండి పరిపాలన చేసే విధానం నీకు సరిగ్గా ఉంటే ప్రతి టీచర్ ఎంప్లాయీస్ అందరు కూడా చేస్తారు. పాలకులు మీ స్వార్థం, మీరెంత తింటారు మాకెంత ఇస్తారు అనేది అనుకున్నప్పుడు బడ్జెట్ ఏం మిగిలది. ఇది దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టే ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజలకు సరిగ్గా ఉద్యోగాలు కల్పించి, కనీస మౌలిక వసతులు కల్పించి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వందలాది వేలాది పరిశ్రమలు నువ్వు కల్పించినప్పుడు వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతుంటాయి. నేను అంత ప్రభుత్వంలోనే ఉద్యోగాలు కావాలంటలేను, ప్రైవేట్లో కూడా నువ్వు కంపెనీస్ పెట్టు, అనుబంధ పరిశ్రమలు పెట్టు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి చేయి. నీకు వ్యవసాయ రంగమే ఒకటి, దానికి సంబంధించిన పరిశ్రమలను పెట్టు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే విద్యార్థులంతా ధర్నాలు మీరు కార్యక్రమాలు నిర్వహించారా, లేదంటే అటు హైదరాబాద్ కేంద్రంగా కూడా వెళ్ళారా? హైదరాబాదు పిలిపించినప్పుడు, ఆ జేఏసీలు పిలిపించినప్పుడు ఇక్కడ నుంచి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు. ఇక్కడికి సంబంధించిన కాడ నిజామాబాద్లో అందరినీ పోగేసి ఇక్కడ ఏది కార్యక్రమం ఇచ్చిన జేఏసీలు ఇచ్చి తీసుకున్న దానిలో ఉమ్మడిగా ఏదైతే పిలుపులు ఉన్నాయో ఆ పిలుపులు అన్నిటినీ సక్సెస్ చేసే దానిలో విద్యార్థుల పాత్ర ఉంటుంది. అందులో CPML న్యూ డెమోక్రసీ పాత్ర బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ నాయకత్వాన్ని అధించేసి ఆ పాత్ర అనేది కీలకమైన పాత్ర. నీకు అక్కడ మిలియన్ మార్చ్లో మొందట పోయింది నిజామాబాద్కు సంబంధించిన వాళ్ళ విద్యార్థులు. దానిలో ముళ్ళ కంచెలను చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్నారా మన జిల్లా నుంచి? ప్రతి ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా నిజామాబాద్కు జిల్లా సంబంధించిన అన్ని రకాలుగా జేఏసీలు, అది విద్యార్థి జేఏసీ కావచ్చు, ఉద్యోగస్తుల జేఏసీ కావచ్చు, ఇంకా వేరే వ్యాపారస్తులకు సంబంధించినవి కావచ్చు, అన్నిట్లలో ఒక ముఖ్య పాత్ర నిజామాబాద్ వాళ్ళు ఉంది. తెలంగాణ సాధనలో నిజామాబాద్ వాళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. అయితే నిజామాబాద్కు సంబంధించిన నిధులు సాధించుకోవడం లోపల మా రాజకీయ నాయకులు విఫలమయ్యిండ్రు. ఆనాడు TRSలో ఉన్న రాజకీయ నాయకులు ఇక్కడ ఏంది కదంటే కేసీఆర్ గారి కూతురు జాగృతిని చేసుకున్న ఒక ముఖ్య నాయకురాలు. అవునవును. ఈ నిజామాబాద్ జిల్లా కోడలుగా మేము గర్విస్తాం. కానీ మా నిజామాబాద్ జిల్లాకు నిధులేంటి మాకు అనే దానిలో నీ చక్కెర ఫ్యాక్టరీలు నడిపించడంలో వాళ్ళ మామగారు చక్కెర ఫ్యాక్టరీకి చైర్మన్గా ఉన్నాడు. భూమరావు గారు ex-MLA, తొలి దర్శనం దానిలో పోరాటంలో ఒక హీరో భూమరావు గారు వాళ్ళ మామ, కవిత గారి మామ. ఆయన తెలంగాణ దాంతోనే ఆనాడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ నిజాం సాగర్ మూమెంట్లో తాను ఉన్నాడు భూమరావు గారు. భూమరావు గారు కోడలుగా
ఆ ఇంటి కోడలుగా నిజామాబాద్ జిల్లాకు ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఇస్తాననే దాన్ని కూడా మీకు రావాలి కదా. షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చేదాన్ని కాకుండా అమ్ముకుంటానంటే మీరు ఎట్లా సహకరిస్తుంటారు? ఇవాళ రైతులు ఒక 3 సార్లు ఈ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని హైకోర్టు నుంచి 3 సార్లు స్టే తీసుకొని వచ్చేసి ఆ ఫ్యాక్టరీ భూములను ప్రభుత్వాలు ఈ విధంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అనేది మీరు చెప్తా ఉన్నారు. కానీ ఆ వామపక్షాలు కూడా ఈ ప్రభుత్వాలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో రావడం జరిగింది కదా. అంటే ఇప్పుడు కమ్యూనిస్టుగా వామపక్ష పార్టీ తన పని తను చేసుకుంటూ వెళ్తుందంటారా? కమ్యూనిస్టు పార్టీలో కూడా అప్పుడప్పుడు పక్కదారులు పట్టలేదు అనేది కాదు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీలు యాక్టివ్గా ఉండి కార్యకర్తలను తయారు ఉన్నప్పుడు పాలకవర్గ పార్టీలతో ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీలు పదవులు వస్తాయని ఎమ్మెల్యేలు వస్తాయనే దాన్ని పోయిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఇదే కమ్యూనిస్టులు అందరు కలిసి ఒక్కటిగా ఉండి చేసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీలంక ఉదాహరణ తీసుకోండి, నేపాల్ ఉదాహరణ తీసుకోండి. కమ్యూనిస్టులు అందరు నేపాల్ కానీ చిన్న దేశాలైనా శ్రీలంక కానీ సక్సెస్ అయింది కదా కమ్యూనిస్టులు. అంటే ఇక్కడ ఫెయిల్ అయిందని చెప్తారా? ఫెయిల్ అయింది అంటే ఉద్యమాలు త్యాగాలు ఉన్నాయి, నాయకత్వ త్యాగాలు ఉన్నాయి. అయితే రాజకీయ ఎత్తుగడలలో పాలకవర్గ పార్టీలు పోతే మనని మింగేస్తారు అనేదాన్ని కమ్యూనిస్టులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్న చిన్న స్వార్థాల కొరకు మనకు చిన్న చిన్న లాభాల కొరకు వాళ్ళు ఎంబటైతే పోయినామో రాజకీయంగా ఉద్యమం నిర్మాణం కొరకు పోరాటాల కొరకు పాలకవర్గ పార్టీలు ప్రతిపక్షంలో ఉండే పార్టీలతో కలవడం తప్పు కాదు. కానీ సీట్లు పంచుకునే దానిలో వాళ్ళు ఒక సీటు బిచ్చం వేస్తే ఆ బిచ్చాల కొరకు మనం పోయినాం అనుకో, 1 సీటో 2 సీట్లో బిచ్చాల కొరకు పోతే మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. ఎత్తుగడ పోరాటాలను నిర్మించడానికి కొరకు అప్పుడప్పుడు ఒక సాధన కొరకు, జిల్లాకు సంబంధించిన నీటి సమస్యల సాధన, ఒక ఫ్యాక్టరీ సాధన కొరకు ఆనాడు ఉండే ప్రతిపక్ష పార్టీలతోనే కలిసి పనిచేయడానికి తప్పు లేదు. ఏదైనా ఒక పెద్ద సమస్య మీద ఆనాడు పాలకవర్గ పార్టీలతో కూడా అభ్యర్థి చేస్తాయి. ఇలా కంగారు ఉంది, కంగారుకు సంబంధించిన దానిలో నిన్న కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిండు మహేష్ కుమార్. అట్లా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మహేష్ కుమార్ గారు దాన్ని మేము ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు కూడా బాగా పంచుకోండి అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను. దీన్ని మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను, రాజ్యాంగబద్ధంలో ఉండాలి తప్ప ఇంకోటి కాదు. అట్లాగే హరీష్ రావు గారిని కూడా కలవడం జరిగింది మా పార్టీ నాయకులు, వాళ్ళు కూడా మేము వస్తాం, నిన్న దాసోజీ తను రావడం జరిగింది. అంటే దీనికి ఎందుకు ఒక కమ్యూనిస్టులే కాదు, ఇటు పాలకవర్గ పార్టీలకు సంబంధించిన నాయకత్వాలు కూడా ఇలా బీజేపీ ఏదైతే తన తప్పుడు విధానాల్ని అంటే మౌలిక సమస్యలను పరిష్కరించకుండా రేపు ఆర్థిక విధానాల్లో మార్పు తీసుకురాకుండా నువ్వు కొద్ది మందిని చంపేస్తావు అనేదాన్ని అనుకుంటున్నావు. నువ్వు చంపేస్తావు అనేది దేనికి? అక్కడ ఉండే నిక్షేపాలు ఏదైతే గ్యాస్ ఉందో, అక్కడ ఖనిజ సంపద ఉందో, ఈ సంపద అన్నిటినీ కొద్దిమంది పెట్టుబడిదారులకు ఇవ్వటానికి ఇవాళ కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో ఒక యాక్ట్ ఉంటుంది. ఇటీవల ఇది నంబాల ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఆ విషయంలో మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మం అని అంటుండ్రు. నీ హిందూ ధర్మం అన్నప్పుడు నీ శత్రువుకైనా హిందూ ధర్మమే. అవును. ఆనాడు రాముడు రావణుడు ఇద్దరు యుద్ధం చేసిన తర్వాత రావణుడు చనిపోతే ఆయనకు సంస్కారాలు, దహన సంస్కారాలు చేసే దానిలో గౌరవాన్ని వహించుండు రాముడు. మీరు రాముణ్ణి చెప్పుకుంటున్న మీరు, హిందూ ధర్మాన్ని చెప్పుకుంటున్న మీరు, ఆయన ఒక హాస్పిటల్లో ఉండండి, ఎన్కౌంటర్ కాదు అది. నిజంగా నీకు ఒరిస్సాలో ఒక హాస్పిటల్లో వైద్యం తీసుకుంటుండు, తన ఆరోగ్యం బాగలేకుంటుంటే అనే దానిలో అక్కడ నుంచి అలా అరెస్ట్ తీసుకుపోయి మీరు చంపారు. అతన్ని చంపడమే కాకుండా మీరు అంతకుముందే అరెస్ట్ చేసిన వందలాది మంది అక్కడ ఉన్న గిరిజనులను భయానక వాతావరణం సృష్టించడానికి వాళ్ళని కొద్ది మందిని చంపారు. నీ ధర్మం ప్రకారం నువ్వు వాళ్ళు ఇవ్వాలి. నువ్వు ధర్మం చెప్తున్నావు, నువ్వు హిందూ ధర్మం చెప్తున్నావు. హిందూ ధర్మం ప్రకారము నీ రాముడు ఆనాడు కనీసం రావణుడి మీద యుద్ధం చేసినా నువ్వు పాటించుండు. ఆ కనీస ధర్మం, రాముడు చెప్పిన ధర్మాన్ని కూడా నువ్వు ఇవాళ బీజేపీ ఎందుకు పాటించలేదు? ఆయన శవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి కదా. వాళ్ళకి అది ఇవ్వకుండా నువ్వు దాన్ని దొరకకుండా చేసినావు. ఇంతకన్నా దుర్మార్గమైన పాలన ఇంకొకటి ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నువ్వు మనుషులను చంపినంత మాత్రాన ఇజాలను చంపలేవు. ఇక్కడ మౌలిక వసతులు కల్పించి ప్రజలందరికీ అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినట్టయితే ఆటోమేటిక్గా ఆ వాదన వైపు పోరు. కానీ నువ్వు ఎక్కడ అంతే కొద్ది మందిని చంపేస్తే పోతుంది అనేది అనుకుంటే ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. ఎవరైనా పుట్టుకొస్తుంటారు. ఈరోజు భగత్ సింగ్ పుట్టుకొచ్చిండు, అల్లూరు సీతారామరాజు పుట్టుకొచ్చిండు, ఎందరో మంది
ఆనాడు పుట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పటి- లోపట వాళ్ళ తప్పుడు పద్ధతులే మేము వాళ్ళదంతా కరెక్టు అనేదాన్ని మేము అనం. నేను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా అది అంతా కానీ కరెక్ట్ అని నేను అన్నాను. వచ్చిండ్రు ఎందరో మంది త్యాగాలు చేసే వాళ్ళే వచ్చిండ్రు, డాక్టర్లు వచ్చిండ్రు, ఇంజనీర్లు వచ్చిండ్రు. వాళ్ళ విధానం తప్పున్నా వాళ్ళు స్వార్థం కొరకు రాలే. కానీ వాళ్ళని వాళ్ళ తుదముట్టిస్తాను అనే దానిలో నువ్వు సమస్యలు, భారతదేశంలో సమస్యలను, ప్రజల సమస్యలను తుదముట్టించకుండా నక్సలిజాన్ని కానీ పీపుల్స్ వారిని కానీ ఇంకొక ఇజాన్ని కానీ నువ్వు తుదముట్టించలేవు. ఈ సమస్యలు నువ్వు తుదముట్టించగలిగిన శక్తి నీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా దానంతట అవే వాళ్ళు అటుపోరు, నీకే చేయగొడతారు. కానీ నీకు అది ముట్టే లేదు. ఇవాళ పౌష్టికాహారం లేక చిన్నపిల్లలే, సంవత్సరం లోపల పిల్లలు ఎందుకు, గర్భిణీలు ఎంతమంది గర్భిణీ స్త్రీలు చనిపోతుండ్రు. వీళ్ళకి ఎందుకు కనీస కల్పించడంలో ఆహారం కల్పించే దానిలో గిట్ట అది లేకపోతుంది. ఇవాళ తెలంగాణలో ఉన్నదానికన్నా బెటర్గా ఉందా అంటున్నావు. ఇంకా అవగాహన నువ్వు కల్పించవలసిన అవసరం ఉంది. తెలంగాణ బడ్జెట్ ఉందన్నప్పుడు తెలంగాణ ఉద్యోగస్తులను కానీ తెలంగాణ ప్రజలను కానీ ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. కాంగ్రెస్ దాన్ని ఇప్పటికీ నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఉండే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకురండి. నీళ్లు అంతటికీ బీడు భూములకు కూడా నీళ్ళు ఎట్లా అందిస్తారో అనేదాన్ని అది చేయండి. లిఫ్ట్ల ద్వారా అందిస్తారో అది చేసుకోండి. వ్యవసాయానికి పెద్దపీట వేసినప్పుడే మీరు కాంగ్రెస్ సక్సెస్ అనేట్ అవుతుంది. మీరు ఒక దిక్కు చెప్తున్నారు, మేము కూడా తెలంగాణ ఇచ్చిన వాళ్ళమని కాంగ్రెస్ అంటున్నాం. తెలంగాణ ఇచ్చింది కాదు, నువ్వు పరిశ్రమలన్నీ మొన్న ఉంది. ముఖ్యమంత్రి గారు తన జిల్లాలో ఒక 3 తాండాలని, అది కాంగ్రెస్ తాండాలు, నేను పోయినా. నేను దానికి మీ కమ్యూనిస్ట్ పార్టీల 9 పార్టీలు వేయిన దానిలో మేము అందరం కలిసి 9 పార్టీలలో ఉన్నాం. తెల్లారి ముఖ్యమంత్రి గారిని దృష్టికి ఈ విషయాలన్నీ దృష్టికి తీసుకొచ్చే దానిలో ఆకుల పాపయ్యగా నేను కూడా మా పార్టీ తరఫు నుంచి నేను అక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత నేను సీఎం గారిని అన్నాను, సార్ అది కాంగ్రెస్ టీఆర్ఎస్ మొత్తం 11 సంవత్సరాలు ఉన్నా మీ 3 తాండాలు, ఈ 3 తాండాలు కాంగ్రెస్కు పూర్తిగా సపోర్ట్ చేసినాయి. మరి వాళ్ళకు ఉండే భూములు ఏదో అక్కడ పంటలు వండలేదంటారు. మేము పోతే బాగా మంచి పంటలు వండే ఉన్నాయి, మంచి 1 కోటి రూపాయలతో కట్టిన ఇండ్లు ఉన్నాయి, 50 లక్షలతో కట్టిన ఇండ్లు ఉన్నాయి. వాళ్ళంతా నీ పార్టీ వాళ్ళు. నువ్వేదో ఫ్యాక్టరీకి అది తీసుకుంటే భూమి గుంజుకుంటే ఎట్లా, మీకు అంతకన్నా బీడు భూములు ఉన్నాయి. బీడు లేదు, నేను ఇంతకన్నా ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నా జిల్లా ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు చేయాలి అనేది. తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళ ప్రజలు కారటనా అనేది. అంటే నేను ముఖ్యమంత్రి అది అనుకున్నప్పుడు నువ్వు కల్పించవలసింది ఒక దానికి ఇది, నువ్వు తెలంగాణ వాళ్ళని అందరిని అభివృద్ధి చేద్దాం అనేది. నువ్వు ఫార్మా కంపెనీలకు కాదు, నువ్వు ఫార్మా కంపెనీతోనే ఇప్పటికే హైదరాబాద్ అంతా మందుల కంపెనీలతోనే అదే ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం తీసుకొచ్చేసి మూసీ నది అంతా ఆ నీళ్లతోనే తప్పుడు పొల్యూట్ అయ్యే స్థితి ఉంది. అటువంటప్పుడు నువ్వు పొల్యూట్ కాని పరిశ్రమలు తీసుకురావచ్చు. ఆ పరిశ్రమలు తీసుకొచ్చి లాభాలు తక్కువ వచ్చినా ప్రజల ఆరోగ్యానికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఈ ప్రకృతిని కాపాడుకోవటానికి నువ్వు ఇది ఇవ్వాల్సిన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే చివరిగా ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాల పేరిట మన స్వరాష్ట్రం సిద్ధించిందో ఆ ఆకాంక్షలు నెరవేరుతున్నాయా, లేదా ఒకవేళ నెరవేరకపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు వామపక్షాలుగా మీరు ఎట్లాంటి సలహాలు సూచనలు చేస్తారు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మేము ఒకటే సలహా సూచనకు వచ్చేసరికంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నువ్వు చేయి, కాంట్రాక్ట్ ఉద్యోగాలను మొత్తం తీసేసి వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు అయ్యు. ఇప్పుడు 3 విభాగాలుగా వెళ్దాము, నీళ్లు, నిధులు, నియామకాలు కదా. ఈ 3 ఆకాంక్షలు నెరవేరుతా ఉన్నాయా ప్రస్తుతం? అవి నెరవేరడం అనేది అంటే కొన్ని సాధ్యమవుతున్నాయి, ఇంకా కొన్ని సాధ్యం కావాల్సి ఉంది. అయితే చెయ్యగలిగి చేయలేకపోతున్నాం. ఇవాళ గ్రామాలంతా కూడా సారా కంపు కొడుతుంది. అవును, నువ్వు బ్రాండీ విస్కీలతో నువ్వు ప్రభుత్వాలు నడిపియడం ఏంది? ప్రజల ఆరోగ్యాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వవా? నువ్వు బెల్ట్ షాపులు అనేది చేస్తుంది, లేదా షాపుల్ని దీన్ని ప్రోత్సహించే దానిలో నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు ఆ రోజు మీరు గాంధీ గారి నాయకత్వము అనే దాన్ని అనుకున్నట్టయితే మీరేమండాలి? గాంధీ గారి ఇచ్చిన స్లోగన్స్ ఏదైతే ఉందో అహింస ఉంది, తాగుడు, ఇవన్నీ కూడా నీకు అది ఉంది. నువ్వు బ్రాండీ విస్కీల మీద నీకు ప్రభుత్వ ఆదాయాలు వస్తుంది అనే దాన్ని మొదట కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించుకోవడానికి మీరు చెయ్యండి. మీరు ఏదైతే మొదటి నినాదం ఉందో స్వాతంత్ర ఉద్యమం లోపల మీ నినాదాలు ఏదైతే ఉందో దాన్ని తీసుకురండి అనే దాన్ని ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం అనేది అంటే నీ ప్రజలందరూ బానిసలైతే నువ్వేదో విదేశీ కంపెనీలను తీసుకొస్తున్నావు, రండి రండి అని చెప్పేసి పిలుస్తున్నావు. ప్రజలకు కనీస ఆడ ఉండే భూమి
నువ్వు ఇచ్చేసి వాళ్ళకి కనీసం నష్టపరిహారం 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం రమేష్ గారి నాయకత్వం లోపల ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవు? భూమికి 3 అంతలు ఇవ్వాలి, ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చినా 1.5 కోటి ఇవ్వాలి. నువ్వు ఎక్కడ కూడా నువ్వు డబ్బులు ఇవ్వకుండా భూమి గుంజేసుకుంటావేంది? నా భూమి గుంజేసుకుంటే ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు రైతు గుంజేసుకుంటే నేనేం కావాలి, నా పిల్లలు ఏం కావాలి అనేది తెలంగాణ రైతులు ఏడుస్తుండ్రు. నువ్వేది బాగా రింగ్ రోడ్ అంటున్నావు, రింగ్ రోడ్లో నువ్వు డబ్బులే దానికి ఎందుకు ఇవ్వవు? వాళ్ళకు ఒక 100 గజాల స్థలాన్ని ఒక 4 ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వవు, వ్యవసాయం చేసుకోవడానికి నీకు భూములు ఖాళీ ఉన్నాయి, భూములను తీసుకు తెలంగాణను ఇవ్వాలడికి ఆ రోజు కేసీఆర్ అన్నాడు తెలంగాణను విత్తన భాండాగారం చేస్తానని. ఇవాళ ఆయన చేయలేకపోవచ్చు. నువ్వు కాంగ్రెస్ నువ్వు తీసుకున్నావు, నేను తెలంగాణ ప్రజలకు అది చేస్తాను. తెలంగాణను విత్తన భాండాగారంగా చేయి, విత్తనాలు పండించడానికి చేయి, ఎగుమతి చేయి, అక్కడ మంచి స్వార్థం లేని ఆఫీసర్లను పెట్టు. నీ కార్పొరేషన్ చైర్మన్లను వేస్తున్నావు, నువ్వు కార్పొరేషన్ అప్పు చెప్తున్నావు. వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇచ్చేసి ఒక కారు ఇచ్చేసి కార్పొరేషన్ చైర్మన్ కాదు, దానిలో దాని ఫలితాలు తీసుకొస్తుండ్రా, ప్రజల దాకా ఆ ఫలితాలను తీసుకుపోతుండ్రా, వాళ్ళను రైతులను మోటివేట్ చేస్తుండ్రా, లేకపోతే వాళ్ళ సంస్థలు మోటివేట్ చేస్తుండ్రా అనేది కాకుండా వీళ్ళకేదో నిరుద్యోగ దాన్ని కల్పించేటట్లు కాకుండా నువ్వు తెలంగాణ ప్రజలకు అన్ని రకాలు ఇవ్వాలి. బీజేపీ నీకు ఒక ఆధారపడే గెలిచింది. ఇలా తెలుగుదేశం కానీ ఇవన్నీ లేకపోతే ఇలా సంకీర్ణ గవర్నమెంట్. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు కూడా గణనీయమైన సీట్లు గెలిచినాయి, కానీ నీ ప్రతిపాదనలు అనేది ప్రజలకు మేలుగొల్పేదిగా ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నేను అదే అంటున్నాను, విజయ డైరీకి ఎట్లా నువ్వు పెంచుతావు? నువ్వు అమూల్ని తీసుకురావడం కాదు, నీకేదైనా ఒక కోపం ఉందనుకో ఆ డైరీ మీద తాపాలు ఉండకూడదు. నువ్వు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ నీ బిడ్డలు, నీ సోదరులు, వీళ్ళని అందరినీ అభివృద్ధి ఎట్లా చేయగలుగుతావు? పాడి పరిశ్రమలు ఎట్లా చేయగలుగుతావు? కూరగాయలు ఎట్లా పప్పు ధాన్యాలు ఉన్నాయి, ఇలా పప్పు ధాన్యాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నావు. ఆయిల్ ఉంది, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నావు. ఈ ఆయిల్ ఎందుకు పండించలేవు? నువ్వు ఒక పత్తి వరే ఎందుకు పండిస్తావు? నేనేమంటున్నా అంటే 500 రూపాయలు నీకు వడ్లకి ఇచ్చినావు, సల్లాలకి ఇచ్చినావు, మంచిదే, సంతోషం. తొగర్లకు ఉంది ఒక 3000 రూపాయలు బోనస్ ఇయ్యు. వేరుశెనగకు ఉంది ఒక 4000 రూపాయలు 3000 రూపాయల బోనస్ ఇయ్యు. మన నువ్వులు ఉన్నాయి, దానికి ఒక 5000 రూపాయలు బోనస్ ఇయ్యు. నువ్వులు పండించడానికి నేను సిద్ధమవుతా. నాకు అది విత్తనాలు ఏముంది, మన శాస్త్రవేత్తలు బోలెడు మంది, ఇటు మన రుద్రూరు శాస్త్రవేత్తలు కావచ్చు, మనకు జగిత్యాల శాస్త్రవేత్తలు కావచ్చు, మన తెలంగాణ యూనివర్సిటీలో ఉండే శాస్త్రవేత్తలు కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వందలాది మంది వేలాది మంది నిపుణులు ఉన్నారు. అవును, వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించేసి చెయ్యి. ఇలా జానయ్య గారు అన్నారు, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మేము 13,000 గ్రామాలలో మంచి విత్తనాలను మేము తెలంగాణ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలను రైతులకు అందించేటట్లు మేము చూస్తుంటాం. మళ్ళీ అక్కడ రైతులే వండించేసి రైతులకి అది ఉంది, సంతోషం. కానీ అది నిజంగా ఆచరణలోకి తీసుకురండి. ఎక్కువ పంట వచ్చేది కానీ ఎక్కువ చేసుకునేది కానీ తీసుకురాద్దామనేది అనుకుంటారు. ఇక్కడ వ్యవసాయం మీద చిన్న చూపు చూపెట్టింది ఏదైతే ఉందో ఆ చిన్న చూపును ఓడగట్టండి. వ్యవసాయదారులు కూడా హాయిగా బతకటానికి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వము అటువైపు ఆలోచిస్తుందని మేము అనుకుంటున్నాం. ఆలోచించకపోతే కమ్యూనిస్టులు మొదటి నుంచి ఉద్యమాలలోనే ఉన్నారు, వాళ్ళకి అధికారం కాదు. ఈ ఉద్యమాలు నిర్మించడం లోపల ఒక్కొక్కసారి మేము వెనకబడచ్చు, కానీ వెనకబడిన ప్రజల్ని, యువకులు, నిరుద్యోగుల్ని కానీ విద్యార్థుల్ని కానీ లేదా ఆర్థికంగా వెనుకబడి మామూలుగా వ్యవసాయ కూలీలు కానీ రైతుల్ని కానీ ఈ ఉద్యమంలో నిర్మించడానికి మేము కమ్యూనిస్టులుగా అన్ని ఉమ్మడి పార్టీలుగా చేసుకునే దానిలో ఇవాళ 9-10 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, విప్లవ పార్టీలు ఉన్నాయి, అన్నీ కలిపేసి యాడ్ చేస్తున్నాం. దానిలో ఎవరో ఒక సీటు కొరకో 2 సీట్లకో పాలక వర్గాల వాళ్ళ ఎంబట పోకండి అనేది కమ్యూనిస్టులుగా ఉద్యమాలు నిర్మిస్తాం. ఇవాళ భారతదేశానికి కానీ కార్మికులే ఎక్కువ, రైతులు శ్రమజీవులు ఎక్కువ. చాలామంది ఏమంటారంటే పెట్టుబడిదారుల ద్వారా శ్రమజీవులు బతుకుతుండ్రు అనేది అంటుండ్రు. మేమేమంటామంటే శ్రమజీవులు చేయబట్టి పెట్టుబడిదారులు. ఒక యజమాని ఉన్నాడు, తనకు 50 కార్లు ఉండొచ్చు, మా డ్రైవర్ లేకపోతే నీ కారు ఎక్కడ నడుపుతావు? నువ్వు నడపలేవు కదా. నీ ఇంట్లో వంట మనిషి లేకపోతే నీకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? హోటల్లో వంట వండేటోళ్ళు కూడా మా కార్మికులే కదా, మా ప్రజలే కదా. ఒక నీళ్లు నీకు వదిలేటోళ్ళు మా కార్మికులే కదా, కరెంట్ ఇచ్చేది మా కార్మికులే కదా, నీ ఏసీ చేసేది మా కార్మికులే కదా. మా ప్రజలు లేకుండా మీకు సాధ్యం కాదు. అయితే మా ప్రజలు ఇలా మేము కార్మికులకు మాకెంత శక్తి ఉంది
అనే దానిలో కమ్యూనిస్టులుగా ఆ శక్తి ఉంది మీరు అనే దాన్ని కల్పించడంలో విఫలమైన మాట వాస్తవం. అది లేదు, మనం సాధించుకోగలుగుతాం అంటే ప్రజలలో విశ్వాసం. మనమే కార్మికులం, ఒక యజమానికి నీళ్ళు అందించినా, కరెంట్ ఇచ్చినా, ఏసీలు బాగు చేసినా, ఇలా కొద్దిమంది ధనవంతుల వల్ల ప్రజలు డెవలప్ కాదు, ప్రజల వల్లనే ధనవంతులు హాయిగా బతుకుతుండ్రు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తన శక్తిని తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఇది కమ్యూనిస్టులే ప్రపంచానికి, కమ్యూనిస్టులే మార్గదర్శకులు అవుతారు. ఎందుకంటే ఇలా నరమేధం జరుగుతుంది ప్రపంచం లోపల. ఒక దిక్కు ఉక్రెయిన్ యుద్ధమైనా తప్పుడు యుద్ధమే. అక్కడ ఉక్రెయిన్ వాళ్లకు పశ్చిమ దేశాలు సపోర్ట్ చేసి ఆయుధాలు ఇచ్చేసి ఆ దేశాన్ని అంతా కుదువ పెట్టుకుంటూ ఇవాళ రష్యాకు వ్యతిరేకంగా వచ్చింది. రష్యా కూడా ఆ యుద్ధాన్ని ఆపాల్సిందే. ఇక్కడ గాజాను ఇవాళ పసిపిల్లల మీద ఆహారము అది తీసుకునే వాళ్ళ మీద నువ్వు గాజా మీద దాడులు చేయడం ఏంది? ఇజ్రాయెల్ నువ్వు దాడులు చేయవలసిన పరిస్థితి లేదు కదా. ఒకరోజు ఎప్పుడైనా యుద్ధాలు చేసుకున్నావు. ఇవాళ ప్రజల మధ్యన యుద్ధాలని ఇవన్నీ ఏం చేస్తుండ్రు? ఆయుధాలు అమ్ముకోవటానికే. ఇవాళ ఉక్రెయిన్ యుద్ధమైనా ఆయుధాలు అమ్ముకొని ప్రజలను ఆకలి చావులకు చచ్చడానికి యుద్ధాలలో చావటానికి ఉంది. ఇలా గాజా యుద్ధమైనా ఆయుధాలు నీకు అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళకి ఆయుధాలు అన్నీ కూడా పశ్చిమ దేశాలు ఇస్తున్నాయి కదా, మేము అండగా ఉంటున్నాం అంటుంది కదా. నీకెందుకు ఈ సమస్యను పరిష్కరించడం లోపల శాంతిని నెలకొల్పడం మీరు చేయలేరా? ఇలా భారతదేశంలో కూడా గనులు ఇవన్నీ ఉన్నాయనుకో, ఆయిల్ సంపద ఇదంతా కూడా నీకు నిక్షేపాలు ఇవన్నిటిని ఎవరో కొద్దిమందికి కాకుండా ప్రజలందరికీ దాని ఫలితాలు పొందుతుంది అనుకున్నప్పుడు అది ఉంటారు. అయితే ప్రజలను మేము ఎడ్యుకేట్ చేసే దానిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది. ఉద్యమాల ద్వారానే ఈ ప్రభుత్వాలని ఇవాళ రేషన్ బియ్యం వచ్చినాయి. ఒకనాడు 70లో దాడులు చేసినాయి రేషన్. మీరు ఆ రోజు మాకు ఇచ్చిండ్రు రేషన్ బియ్యం అనేది రూపొందించిండ్రు, FCIని తీసుకొచ్చిండ్రు, ఎకరం భూమి ఇచ్చిండ్రు. ఇందిరాగాంధీ ప్రేమతో ఇయ్యలే. ఆనాడు భూముల మీద మేము దాడులు చేసి కమ్యూనిస్టులు దాడులు పోరాటాలు చేసి భూములు గుంజుకుంటారు అనేది అన్న తర్వాత ఎకరం భూమి నువ్వు ఇచ్చినావు. నువ్వు ఇవాళ సంస్కరణలు ఎన్ని తీసుకొచ్చినా అది ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు అది అవుతుంది. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించినప్పుడు ప్రజలకు పోరాటాలు తప్పక ఇంకోటి ఉండదు. నేను ఇప్పటికి చెప్పినంటే విద్య, మంచి విద్య, నాణ్యమైన విద్య అందాలంటే ఖచ్చితంగా ప్రజలు పోరాడాల్సిందే. వైద్యం అందాలంటే పోరాటాలు చేయాల్సిందే. ఈ పోరాటాలలో కమ్యూనిస్ట్ పార్టీలు కొద్దిగా వెనుకబడి ఉన్నా ఖచ్చితంగా రేపు విజయం సాధిస్తాం. ఇది నిజామాబాద్కు సంబంధించింది. నిజాం సాగర్ ఇవాళ అలీసాగర్ కానీ ఉత్పా ఎత్తిపోతలు కానీ ఆ పోరాటం ద్వారా వచ్చింది. ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, లేకపోతే ఇక్కడ కనీస వసతులు, రైల్వేకి సంబంధించిన అన్నీ కూడా కమ్యూనిస్టు ఉద్యమాలు వెనుక ఉండి నడిపి దానిలో ఒక ముఖ్య పాత్ర వహించే సాధించుకున్నాం. రేపు కూడా నిజామాబాద్ను ముందుకు తీసుకుపోవటానికి కానీ ఇవన్నిట్లలో ప్రజల్ని ఒక ముందుకు నడిపించి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసే దానిలో కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఉంటాం. చివరిగా ఏమని చెప్పాలనుకో, అదే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఖచ్చితంగా ఉద్యమాలు నిర్మించడం లోపల మేము ఒక రకంగా విఫలమైనాం అనే దానిలో సందేహం లేదు. మా మధ్య అంతర్గత ఘర్షణల వల్ల మేము విఫలమైన మాట నిజమే. కానీ ప్రజలు, కార్మిక శక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పాలక వర్గాలను కూడా మంచి చేయమనేది డిమాండ్ చేసే దానిలో ఉంటాం. ఉద్యమాలు నిర్మిస్తాం, వాళ్ళని ఇటువైపు తీసుకొస్తాం. ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవాళ ఆవిర్భావం ఏదైతే ఉందో, ఆనాడు ప్రజలు తెలంగాణ వస్తే మేము కొన్ని సాధించుకుంటున్నాం అనేది అనుకున్నారో, ఆ సాధించి పెట్టడం లోపల ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాలను మళ్ళీ అవసరం అనుకుంటే ఆనాడు తెలంగాణ పోరాటంలో ఎలాంటి ఉద్యమాలు తీసుకొచ్చినామో ఆ ఉద్యమాలన్నింటినీ కూడా మళ్ళీ అది చేసుకుంటూ ప్రజలకు వివరించేసి ఈ విషయాలన్నీ కూడా సాధించుకొని ఆనాడు తెలంగాణ అమరవీరులు ఎవరైతే వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిండ్రో వాళ్ళ కళల్ని సాకారం చేసే దానిలో ML పార్టీగా, CPML గా మేము కూడా ముందుంటాము. వాళ్ళ కళల్ని సాకారం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ఆకుల పాపయ్య గారితో మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.